నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సాయి ప్రసాద్ ముందుగా ప్రధానాంశాలు నర్సాపురం పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రులు ట్రాఫిక్ ఇబ్బందులను సరిచేస్తామని హామీ భక్తులు ఏ కొన్ని ఘాట్లకు పరిమితం కాకూడదు విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్ తోగాడియా పిలుపు జనసంద్రంగా మారిన రాజమండ్రి నగరం భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి నరసాపురంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పుష్కర ఘాట్లను మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు పీతల సుజాత పరిటాల సునీత పరిశీలించి పుష్కర ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు ఉభయ గోదావరి జిల్లాలో ఈ పుష్కర మహోత్సవాలు జరపడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇది పుణ్యక్షేత్రం, పుణ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో మీతో పాటు మీ అందరూ పాల్గొన్నందుకు మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే లక్షలాది మంది మేము ఊహించిన దానికంటే ఈ పుష్కరాలకి స్నానం చేయాలని ఆ భగవంతుని దర్శించుకోవాలని చెప్పి లక్షలాది మంది జనం వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. శనివారం ఆదివారం సెలవులు వచ్చాయి మనకి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే సెలవులు వచ్చాయి కాబట్టి ఎక్కువ జనం వస్తారని చెప్పి మేము ఊహించాం. అయితే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు వరకు నేను ఇప్పుడే రోడ్లను తిరిగి వస్తాను. ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి, అనుకోని ఇబ్బందులు వచ్చాయి. అంటే ఇప్పుడే నేను డీజీపీ రావుల్ గారితో మాట్లాడాను. ఇప్పుడే మాట్లాడి ఆర్డీఓ గారితో మాట్లాడి ఇప్పుడు రాజమండ్రి నుంచి బ్రిడ్జి నుంచి వస్తున్న ట్రాఫిక్ని నేషనల్ హైవేకి మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు పుష్కరాలకు కూడా వస్తా అంటే జనాలు అయితే బాగా భారీగా కూడా తరలివచ్చి అందరూ కూడా స్నానాలు చేయాలనే ఆలోచనతో ఎక్కడో మారుమూల పల్లెల నుంచి కూడా అంటే అనంతపురం జిల్లా ఎక్కడో జిల్లా ఆ జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది కర్ణాటక అయితే వాళ్ళైతే అంతా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలు కూడా చేయాలనే ఆలోచనతో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అంటే ఏర్పాట్లు అయితే మేము కూడా అక్కడక్కడ బండ్లు ఆగినప్పుడల్లా అడుగుతున్నాం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతుంది. కులమతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా మరి ఎంతో సంతోషంగా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి కుటుంబాల పరంగా కానివ్వండి నైబర్స్ విషయంలో అందరూ కూడా వచ్చి పుష్కర స్నానం ఆచరించడం జరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ముస్లిమ్స్ కూడా మరి ఒక మత సామరస్యాలకి ఇవన్నీ కూడా మళ్ళీ కాపాడుకుంటూ అందరం కూడా బాయ్ బాయ్ అనుకునే రీతిలో కూడా వచ్చి పుష్కర స్నానం ఆచరించడం జరుగుతుంది. అన్ని చోట్లకి వెళ్ళి మరి దేవుని దర్శించుకుని టైం లేని వాళ్ళకి అందరికీ ఇక్కడ నమూనా టెంపుల్స్ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ వచ్చి పుష్కర స్నానం ఆచరించి దగ్గరలో ఉన్న ఘాట్లకి వెళ్ళి సంతోషంగా పుష్కర స్నానం ఆచరించి గోదావరి తల్లి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నామండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని విఆర్ఓ నివాసంలో పోలీసులు దాడులు నిర్వహించి 31 నకిలీ పాస్ పుస్తకాలను 51 రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 9వ తారీఖున కమ్మదూరు పోలీస్ స్టేషన్లో ఫేక్ పాస్ పుస్తకాలపైన ఎంఆర్ఓ కంపెనీలో కేసు కట్టడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం పైన కమ్మదూరులో ఏరియాలో ఉన్న నూతిమడుగు గ్రామంలో చివరన బోయ రాజగోపాల్ అరెస్ట్ చేశాము. అతని సమాచారం పైన అనంతపూర్లో కోట్ రోడ్లో ఉన్న మల్లేశ్వరం రోడ్లో ఉన్న కరణం నారాయణరావు ఇంటిలో 50 సీళ్ళు ఫేక్ సీళ్ళు మాకు సదరం వేస్తున్నాము. ఈ సీళ్ళు జిల్లాలో గార్లదిన్నె, కమ్మదూర్, మన సింగమల, ముఖరాసముద్రం, రాజముద్ర, కమ్మదూరులో ఉన్న విఆర్ఓలు ఎంఆర్ఓలు సంబంధించిన అన్ని ఉన్నాయి. అదేవిధంగా 31 ఫేక్ పాస్ పుస్తకాలు సీజ్ చేసినాము. ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ఇంకా మాకు 6 మంది వరకు ముద్దలు దొరకాలి. వాళ్ళు 16 ఉన్నారు. ఇంకా వాళ్ళ సంవత్సరం మాకు పుస్తకాలు దొరకాల్సి ఉంది. ఓకే సార్.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పుష్కర్ ఘాట్ ను ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని, పలువురు రాజకీయ నాయకులు పీఠాధిపతులు వచ్చి ఈ ఘాట్లలో స్నానమాచరించి తరిస్తున్నారని అన్నారు. ఎక్కువ మంచి ఏర్పాట్లు చేశారు. ఇంకా మన నాగసాధులు అనేక మంది విఐపీస్ కళాకారులు, మరి మన ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా తలాడి గారు వచ్చారు. మరి ఇప్పుడే మన గవర్నర్ నుంచి సాధు గారు వచ్చారు. అందరూ కూడా గొప్ప వారంతా వస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పాలి. ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేయించారు. అసలు నరసాపురం అంటే ఇప్పుడు మీకు విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతం నరసాపురం అయితే ప్రశాంతంగా ఉందని ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు. ఇది వాస్తవం. ఇది తమిళనాడు నుంచి కూడా, మద్రాసు నుంచి కూడా నరసాపురం అయితే ప్రశాంతంగా ఉందని చెప్పి రాజమండ్రి అంటే నరసాపురం ప్రిఫర్ చేస్తున్నారండి చాలామంది. మరి అనేక లక్ష కాడికి వస్తే ఈవేళ 4-5 లక్షల కాడికి ఈవేళ అప్రోచే ఉంటారని చెప్పేసి కూడా అధికారులు ప్రజలందరూ కూడా అంచనా వేసుకోవడం జరుగుతుంది. అనూహ్యంగా భక్తులంతా కూడా ఈవేళ పెరిగారు. అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి వీధులన్నీ కూడా, పట్టణంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా కిక్కిసిపోయింది. జనంతో భక్తులతో అంతా కూడా కిక్కిసిపోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అంతా కూడా భక్తులు చాలా. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు కానున్న ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ కు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ సంస్కృతిని ప్రోత్సహించకుండా మాతృ సంస్కృతిని పెంపొందించాలని కోరారు. రాకెట్ ప్రయోగానికి అవసరమైన ఇంధనం వారి పరిశ్రమ ద్వారా సప్లై చేసి తద్వారా దేశ సేవకు ఉపయోగపడే అవకాశం. ఇస్రో ఆధ్వర్యంలో తయారయ్యే రాకెట్లకు ద్రవ రూపంలో ఇంధనాన్ని ఆంధ్ర షుగర్స్ ఇచ్చే సరఫరా చేస్తున్నారు. మనలో చాలామందికి ఆ విషయం తెలవదు. ప్రపంచంలో రాకెట్ ఇంధనం తయారు చేసే 5 దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశంగా ఉండడానికి ప్రధాన కారణం శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు తీసుకున్న చొరవ అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ దేశం యొక్క గొప్పతనం కుటుంబ వ్యవస్థలో ఇమిడి ఉంది. నేను మొన్న అమెరికాకి వెళ్ళొచ్చాను, తానా అలాగే నాట్స్ ఈ యొక్క సమావేశానికి వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్నవాళ్ళు మన భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన పద్ధతులను, మన వ్యవహారాలను చక్కగా పాటిస్తున్నారు. మనమే ఆకారం వదిలేసి వికారం పట్టించుకొని, ప్రకృతిని వదిలేసి వికృతి అలవాటు చేసుకొని సంస్కారాన్ని మర్చిపోయే పరిస్థితి కొంత సమాజంలో వస్తుంది. పాశ్చాత్య వ్యామోహము, సినిమా వ్యామోహము, ఈ టీవీ వీటి ప్రభావం మనం పద్ధతులన్నీ మానేసి మన మాతృభాషను మనం మర్చిపోతున్నాం. చక్కని తెలుగు భాష మాట్లాడు ప్రసాద్ గారు. మనలో చాలామంది తెలుగు మాట్లాడలేకపోతున్నారు. తెలుగులో మాట్లాడితే కనీసం 2-3 తప్పుడు ఇంగ్లీష్ పదాలు, పూర్తిగా ఇంగ్లీష్ కూడా రాదు అందరికీ. అందుకని తప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడడం దానికి అంతా. మన పిల్లలకు కూడా మనం అలవాటు, ఇంగ్లీష్ నేర్చుకుంటే వాడు ఏదో గొప్పవాడు అయిపోతాడని. ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమే, కానీ ముందు తెలుగు నేర్చుకోవాలి కదా. మన తల్లి గర్భం నుంచి పుట్టినంటే భాష అవుతుందో దాన్ని మర్చిపోయి వేరే భాష నేర్చుకుంటామంటారు. ఏది నాకు అర్థం కాలేదు. తెలుగు భాష నేర్చుకోవాల్సి ఉంది. తెలుగు కళ్ళ లాంటిది, ఇంగ్లీషు కళ్ళజోడు లాంటిది. కళ్ళు లేవనుకోండి, కళ్ళజోడు పెడితే ఏమన్నా ఫ్యాషన్గా బ్లాక్ గ్లాస్ పెట్టుకోండి. అందుకని మాతృభాషను మర్చిపోకూడదు. నేను ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు. కులము, ధనము, మతము ఈ 3 సమాజాన్ని శాసిస్తూ ఉన్నాయి. ఈ 3 చాలా ప్రమాదకరమైన రాజకీయాల్లో కానీ ప్రవేశిస్తే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ ఉండాలి. ఉంటే యూ కెన్ రీచ్, ఉపయోగించుకోవాలా. అలాగే దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మన పేరు ప్రఖ్యాతులు పెరగాలి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా అధికార పార్టీ నాయకులు, పోలీసుల సహకారంతో ప్రైవేటు కార్మికులతో రోడ్లు, కాలువలు శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు ప్రైవేట్ కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఇంటి బాడగకు సరిపోవడం లేదు, బియ్యానికి సరిపోవడం లేదు, పిల్లల స్కూల్కు సరిపోవడం లేదు. కడుపు నిండగానే మేము రోడ్లు ఎక్కాము. కానీ పోలీసు వాళ్ళు మా మగోళ్ళను తీసుకొని వెళ్తుంటే వాళ్ళని మేము పుట్టుకున్నామని మా మగోళ్ళను వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని ఎడం చేతనే ఇగ్గికి బాధించారు. ఇది ఎంత మటుకు న్యాయం కాదు, ఎంత మటుకు న్యాయం కాదు. మా మొగోళ్ళను మా అమ్మలను ఇడిసిరిసి బాధింగితే మాకు ఏదైనా జరిగితే మాకు వచ్చే జీతానికి మేము ఎట్లా బతకాలా, ఏ విధంగా బతకాలా, మాకు ఏదైనా జరిగితే మాకు ఎవరు న్యాయం చేస్తారు? కొంచెం కూడా మా మీద అభిమానం కానీ ప్రేమ కానీ ఎవరికే కానీ మా మీద లేదు. కేంద్ర ప్రభుత్వానికి లేదు, పాలక వర్గానికి లేదు, ఎవరికి లేదు మా మీద. కేవలం మేము లేని ప్రొద్దుటూరులో మున్సిపాలిటీ వర్కర్లు లేని ప్రజలు లేరు, ప్రజలు లేని వర్కర్లు లేరు. మేము ఎంత కష్టం చేస్తానో మేమంటూ గుర్తింపు అనేది లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమ్మెను విచ్ఛిన్నం చేయకోకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఇవాళ అడుగుతున్నటువంటిది కాంట్రాక్ట్ కార్మికులకు 15,000 ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఏమి అన్యాయమైనటువంటి కోరికనా? ఇవాళ పెరిగినటువంటి ధరలలో ఈ 15,000 న్యాయసమ్మతం కాదా? మున్సిపల్ వర్కర్స్కు క్వార్టర్స్ అడగడం తప్ప మిగతా అందరికీ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి హెల్త్ కార్డులు నిరంతరము మురికిలో పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్కి ఏ క్షణము ఏ రోగం వస్తుందో తెలియనప్పుడు ఆ డబ్బులు ఆ రోగాలకు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని హెల్త్ కార్డులు అడగడం తప్ప ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మసీదుల దగ్గర ఈద్గాల దగ్గర ఒకటి క్లియర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి మాత్రం అభ్యంతరం చెప్పమనేసి ఒప్పుకొని వాళ్ళు సమ్మె ఎడ్డా ప్రకారంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర కంటిన్యూ చేస్తారు. షాంటిల్ వర్క్ ఎవరితో చేస్తున్నారు? ప్రైవేట్ పర్సన్స్తో చేపిస్తారు మున్సిపాలిటీ. అంటే టౌన్ అంతనా మేడం? టౌన్ అంతా కాదు, ఓన్లీ ఈద్గాస్ మసీదుల దగ్గర అప్రోచ్ రోడ్స్ చుట్టుపక్కల పరిస్థితులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం పుష్కర భక్తులతో గోదావరి పరివాహక ప్రాంతం జనసంద్రంగా మారింది. గోదావరి ఘాట్లన్నీ భక్తులతో పోటెత్తాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ ఇలా ఎక్కడ చూసినా జనమే. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి నగర వీధుల్లో ఎటు వెళ్లాలన్నా కదలలేని పరిస్థితి నెలకొంది. అడుగు తీసి అడుగు వేసే స్థలం కూడా లేనట్టుగా ఉంది. ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పుష్కర భక్తులు తండోపతండాలుగా వచ్చారు. దీంతో జన తుఫాను వచ్చింది. గోదారమ్మ ఉప్పొంగిందా అన్నట్లుగా రాజమహేంద్రి పులకించిపోతోంది. పుష్కర పుణ్యస్నానం చేసే సంప్రదాయాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. జలము లేనిదే, నీరు లేనిదే జీవరాశులు జీవించలేవు. ఆ సత్యాన్ని గ్రహించి మన పెద్దలు ఎప్పుడు నదీ నదాలకు పూజలు చేస్తూ ఉంటారు. భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము, ఈ పంచభూతాలు కలిగినట్టు యొక్క శక్తిని పుష్కరుడు అంటారు. 12 ఏళ్లకు ఒకసారి ఈ పవిత్ర నదుల్లో పుష్కరుడు ప్రవేశించి మనందరికీ శుభం కలుగు చేస్తాడని చెప్పనేది మన పూర్వీకుల యొక్క విశ్వాసం. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పెద్దలందరూ కూడా జీవించిన ఉత్కృష్టమైన యొక్క జీవన పద్ధతి, హిందూ జీవన విధానం ఏతుందో దానిలో తూర్పుగోదావరి జిల్లా బోడసకూరు పుష్కర ఘాట్లో అమలాపురం ఎస్కేబీఆర్ పీజీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కర స్నానం చేసిన వృద్ధులకు సహాయం చేయడం, అంతేకాకుండా వారి సామాన్లకు భద్రత కల్పించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
నా పేరు తేలధరణి. నేను ఎస్కేబిఆర్ పీజీ కాలేజ్ అమలాపురం నుంచి వచ్చాను. నాతో పాటు నా తోటి విద్యార్థులు అందరూ వచ్చారు. మార్నింగ్ నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నాం. మాకు వర్మ సార్ అండ్ స్వర్ణ మ్యామ్ కూడా ఉన్నారు మాతో. అండ్ మేము ఎన్ఎస్ఎస్ తరఫున వచ్చాము, వాలంటీర్స్గా వచ్చాము. మేము బ్యాగ్స్ అవి ఇక్కడ పెట్టి చూస్తున్నాము అండ్ పెద్దవాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి. అండ్ మాతో పాటు బీవీసీ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు, సాయం చేస్తున్నారండి. వృద్ధులకి వాళ్ళని నడవడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసుకువెళ్ళడం, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు అవి అందించడం, మగ్గులు అవి సహాయం చేయడం అండ్ వాటర్ అవి సప్లై చేయడం. లేదండి, మొత్తం 12 days పుష్కరాలు మొత్తం అన్ని చేస్తాం. బార్డ్స్ కూడా ఇంకా అక్కడ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ గోదావరి పుష్కరాల సందర్భంగా శనివారం సుమారు 5 లక్షల మంది స్నానమాచరించారు. పట్టణంలోని రోడ్లన్నీ భక్తులతో రద్దీగా కిటకిటలాడాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో భార్యపై అనుమానంతో వెంకయ్య అనే వ్యక్తి కిరోసిన్ పోసి అతి దారుణంగా కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు 10 ఏళ్ళప్పుడు వాడికి ఇద్దరికి వీళ్ళకి కాకుండా పోయింది. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. మళ్ళా 10 ఏళ్ల తర్వాత మళ్ళా వాడు రఘు కొడుకు పుట్టాక ఈడ పురుడికి అవన్నీ ఏం కలుసుకోవాలి. అమ్మగారింటికి పోయింది చూడు ఆ పాప. అప్పుడు ఆడికి పోయి 3వ నెల బిడ్డప్పుడు అప్పుడు ఆడికి పోతే అంగ మాట్లాడి కలుసుకున్నారు. కలుసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కలుపుకున్నారు. మా చెల్లెలు అప్పుడు కోయట్లో నింది. ఆమెకు ఫోన్ చేస్తే నేను మా నాయన వచ్చినాడు మా ఉండించుకుందాం అంటే నీ ఇష్టమే నా ఇష్టం అని నిన్నంట ఉండించుకున్నారు. రమేష్ చంపేసినారు. రమేష్ వాడు చంపేసిన సంవత్సరం రోజులు నిరుటప్పుడే కలుసుకునింది నటించినాడు. పుష్కర స్నానం ఆచరించేవారు ఏ కొండి ఘాట్లకు పరిమితం కాకుండా గోదావరి తీరంలో ఎక్కడైనా పుణ్య స్నానాన్ని ఆచరించవచ్చని అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కావాలని ఆయన కోరారు. अंतर्वेद समुद्र में कल गोदावरी माता यह 12 साल में पुष्कर 12 संवत्सराల్లో పుష్కరము उसमें स्नान पुण्य करना दांట్లో ఈ పుణ్య స్నానాలు చేయాలి. यह हमारे जीवन को कल्याण करने वाली घटना है. ఇవి మన జీవనాన్ని కళ్యాణప్రదం చేసేటువంటి ఘటనలు కావుతుంది. सनातन वैदिक हिंदू धर्म सनातन वैदिक हिंदू धर्मము यह कर्म बदलने का साइंस है. ఈ పద్ధతులు ఆచరించే పద్ధతులు हमारे अनेक पूर्व जन्म है.
మనకు అనేక పూర్వజన్మలు ఉన్నాయి. अनेक पूर्व जन्म के कर्म हैं. అనేక పూర్వజన్మలో కర్మలు చేశాం. पूर्व जन्म के अच्छे और बुरे कर्मों के कारण పూర్వజన్మలో చేసిన మంచి లేదా వేరే చెడ్డ కర్మల ఫలితంగా इस बृहस्पति to give prosperity to every Hindu. Hindu will be prosperous. But then your question will be answered easy. But these are the issues to be taken care of by the government. Prosperous. So prosperous Hindu is our goal. With the blessing of Bhagwan Brahaspati and Godavari Maya, we will achieve it. And if Hindu will be prosperous, all problem will be solved. Jai Shri Ram. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని మోడల్ డైరీ, విజయవాడ నగరపాలక సంస్థ పుష్కర యాత్రికులకు ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్ల స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పుష్కర ఘాట్లో ఉండి జియర్ స్వామి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు గోదావరిలో ఎక్కడైనా పుష్కర స్నానం ఆచరించవచ్చని అన్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గోదావరి అనేటువంటిది గౌతముడు అనే చెప్పబడేటువంటి మహర్షి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో భక్తులను పుష్కర స్నానాలకు తీసుకువస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మహిళలు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలికి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చేరుకుని డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అమలాపురం, ముమ్మిడివరం ఆసుపత్రులకు తరలించారు. పొలంకినటువంటి మురివాడ వీరమోహి అనే ఆమె, చంద్రపూడి సావిత్రి గారి అనే ఆమె, ఏపీ 37Y 373, ఏపీ 05 70 97 86 అనే ట్రక్లో విశ్వ నట చక్రవర్తి కీర్తిశేషులు ఎస్వి రంగారావు 41వ వర్ధంతి కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రంగారావు తెలుగు వారికి వన్నె తెచ్చే విధంగా తెలుగు వెండి తెరకు విశిష్టమైన స్థానాన్ని తీసుకువచ్చారని కొనియాడారు.
బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. నర్సాపురం పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రులు ట్రాఫిక్ ఇబ్బందులను సరిచేస్తామని హామీ. భక్తులు ఏ కొన్ని ఘాట్లకు పరిమితం కాకూడదు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్ తొగాడియా పిలుపు. జనసంద్రంగా మారిన రాజమండ్రి నగరం, భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి. నరసాపురంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.